ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. 145వ కీర్తన 3వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాము. 145వ కీర్తన 3వ వచనము. యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నందదగినవాడు, ఆయన మహత్యము గ్రహింప సఖ్యము కానిది. మహత్యము అనే మాటని ఇంగ్లీష్లో వాళ్ళు ఎట్లా రాశారంటే ఈజ్ ఎ గ్రేట్ గాడ్ అని రాశారు. యెహోవా మహత్యము గలవాడు అంటే చాలా గొప్పవాడు అనేసి అర్థం వచ్చేటట్లుగా రాశారు. షాబా దేశపు రాణి సొలొమోను దగ్గరకు వచ్చి ఆ విషయాలు చూసిన తర్వాత అంటారు, నేను నీ గురించి విన్నప్పుడు అవేం నమ్మలేదు, కానీ వచ్చి చూసిన తర్వాత నేను చూసింది చెప్పబడిన దాంట్లో, అదే విన్నది చూసిన దాంట్లో సగం కూడా లేదు అని చెప్తారు. అంటే ఆ గ్రేట్నెస్ని తను చూసిన తర్వాత తను విన్నదానికంటే ఆ గ్రేట్నెస్ చాలా గొప్పదనే విషయము శాబాదేశ్వరానికి అర్థమైంది. మన దేవుడు గొప్ప దేవుడు అనే విషయాన్ని మనం అందరము నమ్ముతాము, కానీ ఆయన ఎంత గొప్ప దేవుడు అనే విషయము మనము సరిగ్గా గ్రహించలేదు. ఇర్మియా గ్రంథంలో కూడా ఇదే మాటను రాశారు. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనంలో, యెహోవా నిన్ను పోలిన వాడెవడునూ లేడు, నీవు మహత్యము గలవాడవు, నీ శౌర్యమును బట్టి నీ నామము ఘనమైనదాయను, నీలాంటి వారు ఎవ్వరూ లేరు అనే విషయాన్ని చెప్తా ఉన్నారు. ఎప్పుడు దేవుని యొక్క గొప్పతనము, దేవుడు ఎంత గొప్ప వ్యక్తి అనే విషయము మనకి ఎప్పుడు అర్థమవుద్దంటే ఆయన చేసిన పనులను మనం ధ్యానించినప్పుడు. చాలామంది విద్యార్థులకు చదువులు బోర్ పడతాయి, చదవండి అంటే ఏమీ ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకు ఇంట్రెస్ట్ ఉండట్లేదని అంటే, నేను మా సార్కి అడిగాను ఒకసారి, సార్ ఇప్పుడు ఇది నేర్చుకుంటాం కదా, దీనివల్ల ఉపయోగం ఏంటి అని అడిగితే ఆయన దగ్గర సరైన జవాబు లేదు. మంచి మార్క్స్ వస్తారన్న, అదే దానివల్ల ఉపయోగం అంటే ఉద్యోగం వస్తుంది ఇట్లాగా చెప్పారు. కానీ ఎందుకు ఇది నేర్చుకుంటున్నాము అనే విషయము కరెక్ట్గా వారు కమ్యూనికేట్ చేయట్లేదు, కాబట్టి చదువు మీద ఇంట్రెస్టే ఉండట్లేదు. ఏదో చదువుతున్నామంటే చదువుతున్నాం, మార్క్స్ రావాలి, చదవాలి. కానీ బ్యూటీ ఏంటంటే స్టడీస్ అన్నవి దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తాయి. సైన్స్ ఏ స్టడీ తీసుకున్నా దాని యొక్క డెప్త్లోనికి వెళ్తే అందులో అర్థమవుద్ది దేవుడు ఎంత గొప్ప వ్యక్తి అని. 92వ కీర్తనలో ఈ మాట రాయబడి ఉంది. 92:5 వచనము, యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. నీ చేతి పనులను నేను చూస్తున్నప్పుడు నువ్వు చాలా గొప్ప దేవునిగా కనిపిస్తున్నావు, నీ చేతి పనులు చాలా గొప్పగా కనిపిస్తున్నాయా అని దేవునితో భక్తుడు చెప్తున్నారు. దేవుని యొక్క గొప్పతనము అర్థం అవ్వాలి అని అంటే మనము దేవుని క్రియలను, లేదంటే దేవుడు చేసిన పనులను నిత్యము ధ్యానించే వారంగా ఉండాలి, లేదు అంటే పరిశోధించే వాళ్ళంగా ఉండాలి. చెట్లు విత్తనం వేస్తున్నాం, చెట్టు వచ్చేస్తుంది, కానీ ఎట్లా వస్తుంది అది? దానికి మనం పోసేది నీళ్లు పోస్తున్నాం, హార్డ్ చికెన్ మటన్లు ఏం పెట్టట్లేదు, కానీ అది ఇచ్చే వుడ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎట్లా అది జరుగుతుంది? దీని ఎప్పుడు మనం ఆలోచించాం. భూమి తిరుగుతూ ఉందనే విషయం తెలుసు, సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉందనే విషయం తెలుసు, కానీ దాన్ని ఎప్పుడు మనం పరిశోధించాం. భూమి తిరుగుతూ ఉంది, కానీ నేను నిశ్చలంగా ఉండగలుగుతున్నా. ఎంత స్పీడ్తో తిరుగుతూ ఉంది? చాలా స్పీడ్తో తిరుగుతూ ఉంది. నేను ఈ మధ్య కాస్మోస్ గురించి కొంచెం ఆలోచన చేస్తున్నాను. అసలు మైండ్ పోతుంది. అంత పెద్ద విశ్వం, సుమారు అంటే తక్కువలో తక్కువ 200 బిలియన్ గెలాక్సీస్ ఉన్నాయి. 200 బిలియన్ గెలాక్సీస్. 1 బిలియన్ అంటే 100 crores. అట్లాంటివి 200 బిలియన్ గెలాక్సీస్ విజిబుల్ యూనివర్స్. ఇప్పటిదాకా మనకి ఎంతవరకు అయితే కనిపించిందో
ఆ యూనివర్స్లో 200 తక్కువలో, ఎస్టిమేషన్ లీస్ట్ కౌంట్ వేస్తున్నాము, తక్కువలో 200 బిలియన్ గెలాక్సీస్ ఉన్నాయి. ఇన్ ఈచ్ గెలాక్సీ, ఒక్క గెలాక్సీలో తక్కువలో తక్కువ 100 బిలియన్ స్టార్స్ ఉన్నాయి. ఒక గెలాక్సీలో 100 బిలియన్ స్టార్స్ ఉన్నాయి. అట్లాంటివి తక్కువలో తక్కువ 200 బిలియన్ స్టార్స్ ఉన్నాయి. ఈచ్ స్టార్ తక్కువలో తక్కువ ఒక గ్రహాన్ని కలిగి ఉంటుంది. సూర్యుడికి 9 ఉన్నాయి, కానీ అట్లీస్ట్ ఒక్క స్టార్కి ఒక గ్రహం వేసుకున్న ఎంత పెద్ద విశ్వం ఇది, విజిబుల్. ఇంకెంత విశ్వం ఉందనే విషయము మనకి తెలియదు. వీటన్నింటినీ దేవుడు అంట తన మాట చేత కంట్రోల్ చేస్తాడు. ఎంత గొప్ప దేవుడు! ఏదో క్రిస్మస్ చేసుకుంటున్నాము, దేవుడు నరావతారిగా వచ్చాడంటే అది అసలు గుండెలు పగిలిపోయే సత్యం. మనకు అర్థం కావట్లే. దేవుడు మనిషే పుట్టాడని అంటే ఎవరు పుట్టారు? ఈ ఆకాశ మహాకాశాలు, ఈ బిలియన్ స్టార్స్ చేసిన వ్యక్తి, ఈ ఆకాశ మహాకాశాలు పట్టజాలన్న వ్యక్తి. ఈ విశ్వంలో భూమి కనిపించదు. అసలు విశ్వంలో భూమిని చూద్దామంటే భూమి కనిపించదు. సముద్రంలో ఇసుక రేణువులో ఒక రేణువులాగా ఉంటుంది. ఆ రేణువుల్లో మానవ జాతి ఎన్నో భాగమో. ఆ మానవ జాతిలో దేవుడు శరీరధారుడై వచ్చారు. చాలా అసలు ఆలోచిస్తేనే దేవునికి మనం నమస్కారం చేయకుండా, ఆయనకి కృతజ్ఞత చెల్లించకుండా ఉండలే. అంత గొప్ప విశ్వాన్ని చేసిన దేవుడు నీకోసం నా కోసం ఈ లోకంలోనికి అడుగు పెట్టాడు. నా టాపిక్ క్రిస్మస్ సందేశం కాదు, కానీ దేవుని యొక్క స్వభావాన్ని ఒకసారి ఆలోచన చేస్తూ మనము ముందుకు వెళ్దాము. యేసు ప్రభువారు యెహోవా దేవుడు అబ్రహాము దగ్గరకు వచ్చి అంటున్నారు. 17వ అధ్యాయము ఆదికాండము 1వ వచనంలో తనను తాను ఎట్లా చెప్పుకుంటున్నారు, నేను సర్వశక్తి కలిగిన దేవుడును అని. 17:1 అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. దేవుడు చాలా గొప్ప దేవుడు. ఆ గొప్ప దేవుడు చాలా శక్తి కలిగిన దేవుడు. ఏమైనా చేయగలిగిన దేవుడు. ఏమైనా చేస్తాడంటే ఏమైనా చేయగలడు. ఆ తర్వాత అంటున్నారు, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉందా? ఆదికాండము 18:14 యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని అడుగుతున్నారు. సమస్తాన్ని చేసిన దేవుని ఎదుట నాకు అసాధ్యమైనది లేదు అని చెప్తున్న దేవుని ఎదుట మనము నిలువబడి ఉంటున్నాము, మనము బ్రతుకుతున్నాము. ఈ సర్వశక్తుడైన దేవుడు, ఏదైనా చేయగలిగిన దేవుడు సిద్ధంగా ఉన్నారు. ఏం చేయడానికి? ఏమైనా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. నిర్గమకాండంలో ఆయన స్వభావము గురించిన మాట ఒకటి రాయబడతా ఉంది. నిర్గమకాండము 34వ అధ్యాయము 6వ వచనం. అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా. ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులు నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషములను కుమారుల మీదకుని, కుమారుల మీదకుని రప్పించునని ప్రకటించాను. దేవుడు అబ్రహాము దగ్గర తనను తాను ప్రకటించుకుంటున్నారు. ఏమని ప్రకటిస్తున్నారంటే, అబ్రహాము, నేనేమనుకుంటున్నావు? నేను సర్వశక్తి కలిగిన దేవుని, నాకు అసాధ్యమైనది ఏమీ లేదని అబ్రహాము ఎదుట ప్రకటిస్తున్నారు.
అదే మోషే విషయంలో మోషే దగ్గర తనను తాను ఏమని ప్రకటించుకుంటున్నారంటే, నేను అంటే దయ, నేనంటే కనికరము, నేనంటే దీర్ఘశాంతం. అందుకే అత్యంత కనికర పూర్ణుడైన దేవుడని ఆయనను మనము అంటాం. తరువాత 145వ కీర్తనలో ఇంకొక మాట వ్రాయబడి ఉంది. 9వ వచనము, యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. దేవుడు అందరికీ ఉపకారం చేసే వ్యక్తి అంట. అందరికీ ఆయన మేలు చేస్తూ ఉంటారు. దేవుడు చాలా గొప్పవాడు, ఆయన సమస్తాన్ని సృష్టించినవాడు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన చాలా కనికరము కలిగిన దేవుడు, ఆయన అందరికీ ఉపకారి, అందరికీ సహాయం చేస్తూ ఉంటాడు. ఇది దేవుని యొక్క స్వభావం. ఇప్పుడు మనము ఇంకొన్ని రోజుల్లో నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టబోతాం. ఈ సంవత్సరాన్ని ప్రారంభించినప్పుడు, ఇప్పుడు నెక్స్ట్ ఇయర్లో మనం అడుగు పెట్టబోతున్నాం కాబట్టి మనకి నెక్స్ట్ ఇయర్ గురించిన కొన్ని ప్లాన్స్ మైండ్లో ఉంటాయి. అట్లీస్ట్ తక్కువలో తక్కువ డైరీ రాద్దామనైనా సరే ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ నేను డైరీ రాయాలి. నేను చాలాసార్లు స్టార్ట్ చేశాను, ఒక 3 days రాస్తాను, అవుట్ డైరీ అంతా ఖాళీగా ఉంటుంది. అట్లాంటి బోల్డ్ డైరీస్. సో ఇది మన జీవితాలు. తక్కువలో తక్కువ డైరీ అయినా రాయాలి అని అనుకుంటాం తప్పితే ఏమి చేయకుండా, ఏ ఆశ లేకుండా, ఏ ప్లాన్ లేకుండా మనం న్యూ ఇయర్లోనికి అడుగు పెట్టాం. ఇప్పుడు 2024 వచ్చినప్పుడు కూడా ఇదే ఆలోచన మనకు ఉండి ఉంటాయి కదా. బోల్డెన్ సమస్యలు మనకు ఉండి ఉంటాయి, బోల్డెన్ ప్లాన్స్ మనం వేసుకొని ఉంటాము, బోల్డెన్ ఆశలు మనం పెట్టుకొని అడుగు పెట్టాం. ఈ 2 అయిపోతుంది. ఇంకొన్ని రోజుల్లో 2024కి బాయ్ చెప్పి మనం 25కి వెల్కమ్ చేస్తాం. మరి మన పరిస్థితులు చాలా వరకు మారలేదు. విచిత్రం ఏంటంటే, అన్నీ చేయగలిగిన దేవుడు, అన్నీ చేసిన దేవుడు, నేనంటే చాలా కనికరం కలిగిన దేవుడు, నాపై చాలా కృప చూపించే దేవుడు, అడిగినోడికి అడగనోడికి సహాయం చేసే దేవుడు, నా విషయంలో ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? ఈ ఇయర్ అయిపోయింది, కానీ నాకున్న సమస్యల్లో ఆయన సహాయం చేయలేదు. నా సమస్యలేమీ తీరలేదు. నా ఆత్మీయ జీవితంలో నేను ఆశించినంత వృద్ధి చూడలేదు. ఎన్నో ఆశలతో నూతన సంవత్సరంలో అడుగుపెట్టాము, కానీ ఆశలేవి నెరవేరలేదు. ఎందుకు ఈ విచిత్రమైన పరిస్థితి మన జీవితాల్లో నెలకొని ఉంది? మనకి చాలామందికి దేవునికి సమీపంగా వెళ్ళాలని, దేవా గతంలో నీకు చాలా దుఃఖాన్ని నేను కలిగించాను, నిన్ను చాలా బాధ పెట్టాను, కనీసం ఈ ఇయర్ అయినా సరే నీకు నచ్చినట్లుగా నిన్ను సంతోషపెడుతూ గడపాలని, బాండ్ అగైన్ తిరిగి జన్మించిన ప్రతి క్రైస్తవుడికి చిన్న ఆశ అయినా ఉంటుంది, నా దేవుణ్ణి గతం కంటే ఇప్పుడు కొంచెం నేను సంతోషపరచాలని. మరి ఇవేవి నెరవేరలేదు. లోపము ఎవరిలో ఉంది? లోపము ఎక్కడుంది? అది మన టాపిక్. యాకోబు ఇట్లా అంటున్నారు, యాకోబు రాసిన గ్రంథము 4వ అధ్యాయంలో 4వ అధ్యాయము 2వ వచనం. యాకోబు గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకట్లేదు, నరహత్య చేయుదురు, మత్సర పడుదురు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకదు.
ఇక్కడ ఒక విచిత్రమైన పరిస్థితిని యాకోబు గారు చెప్తున్నారు. వీళ్ళు పొందుకోవడం కోసం, సంపాదించుకోవడం కోసం అంట నరహత్య చేసే స్థాయికి వెళ్ళారు. నరహత్య చేయుదురు అని రాయబడతా ఉంది, మత్సరపడుదురు, కానీ మీరేమీ సంపాదించుకోలేకపోతున్నారు. మీరు పోట్లాడుతారు కానీ మీకేం దొరకట్లేదు. మీరు దేవుడిని అడగట్లేదు కాబట్టి మీరు ఏమీ పొందుకోవట్లేదు అనే విషయాన్ని యాకోబు భక్తుడు చెప్తున్నారు. మనము ఒకవేళ అడిగి ఉంటే మనము పొందుకొని ఉండేవాళ్ళం. లూకాసు వార్త 11వ అధ్యాయము 8వ వచనంలో ఒక వ్యక్తి గురించి యేసు ప్రభువారు చెప్తున్నారు. అతడు తన స్నేహితుడు అయినందున లేచి ఇయ్యకపోయినను, అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. యేసు ప్రభువారు ఒక ఉదాహరణ చెప్తున్నారు. ఏంటంటే, ఒక స్నేహితుడి దగ్గరికి అనుకోకుండా ఒక గెస్ట్ వచ్చారు. ఆయనకి పెట్టడానికి ఏమీ లేదు. అందుకని ఆయనకు పెట్టడం కోసమని తన స్నేహితుడి దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నారు. అయ్యా, నాకు 3 రొట్టెలు ఇవ్వయ్యా, నేను నా స్నేహితుడికి పెట్టాలి అనేసి అడుగుతున్నారు. తను కొంచెం కాలము లేవలేదు, రాలేదు బయటికి. కానీ మాటి మాటికి సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలన లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. చూడండి, ఆ టైం పీరియడ్ మనం చూస్తే అర్ధరాత్రి నిద్రపోతూ ఉన్నారు. వెళ్ళి సిగ్గును విడిచి మొహమాటం పడకుండా అడుగుతా ఉన్నారు. స్నేహితుడు లేచాడు, ఇచ్చారు. దేనికోసం? తన ఫ్రెండ్కి పెట్టడానికి, ఫుడ్ కోసం. బేసిక్ నీడ్ ఫుడ్, ఫ్రెండ్కి పెట్టాలి, తిని దగ్గర లేదు. సిగ్గు విడిచి వెళ్ళి అడుగుతున్నారు. అడగగానే దేవుడు సహాయము చేశారు. ఇదే లూకాసు వార్త 18వ అధ్యాయము. అక్కడ ఇంకొక వ్యక్తి గురించి మనం చూస్తాము. 2 నుంచి 5 వచనాలు మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే, దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య పెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి యొక్క పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చెను. గాని అతడు కొంతకాలము ఒప్పకపోయింది. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండినట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకొనను. దేవుడు 2 వ్యక్తులతో తనను తాను పోల్చుకుంటున్నాడు. ఒక అధ్యాయంలో 11వ అధ్యాయంలో తనను ఒక స్నేహితునిగా చెప్పుకుంటున్నారు. ఇంకొక 18వ అధ్యాయంలో తనని ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతిగా చెప్తున్నారు. ఈ అన్యాయస్తుడైన న్యాయాధిపతిగా తనను తాను పోల్చుకుంటూ ఆమె చేస్తున్న ఒక విషయాన్ని చెప్తున్నారు. ఆమె ఒక విధవరాలు. తరువాత ఆమె తరచుగా వచ్చి ఒకే విషయాన్ని అడుగుతుంది, న్యాయము తీర్చమని అడుగుతుంది. 2 kinds of prayers. ఒకటి ఏంటంటే నీడ్స్ అడుగుతుంది, బేసిక్ నీడ్స్ స్నేహితుడు అడుగుతున్నారు. ఇంకోవైపు విధవరాలు ఏం అడుగుతుందంటే, ఐ వాంట్ జస్టిస్,
నాకు న్యాయం కావాలి అని విధవరాలు అడుగుతుంది. కొంతకాలము అతడు ఒప్పకపోయిన న్యాయం తీర్చడానికి ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఒప్పుకోలేదు. కొంతకాలం అని రాయబడి ఉంది. అక్కడ స్నేహితుని విషయంలో చూస్తే ఒక నైట్ విషయం, అది నైట్ అంతా కొట్టారు, కాసేపటి డోర్ ఓపెన్ అయింది, కావలసినవన్నీ ఇచ్చి పంపించేశారు. ఇక్కడ కొంతకాలము అని రాయబడింది. కొంతకాలము న్యాయాధిపతి న్యాయం తీర్చలే. న్యాయం తీర్చకపోయేటప్పటికీ ఈమె ఆ పై వచనం రాయబడింది, తరచుగా వచ్చి మాటి మాటికి వస్తున్నారంట. ఒకే ఒక అంశము ఏంటంటే, నాకు న్యాయం కావాలయ్యా, న్యాయం తీర్చండి అని వస్తున్నారు. ఆయన అనుకున్నారు, ఈ విధవరాలు నన్ను తొందర పెడుతుంది కాబట్టి ఈమెకు నేను న్యాయము తీరుస్తాను అని అన్నారు. మనము నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టబోతున్నాము. ఆల్రెడీ మన డిఫీటెడ్ లైఫ్ మనకు తెలుసు. మన ఓడిపోయిన, పరాజయము పాలైన మన జీవితాలు మనకి తెలుసు. తెలిసి మనము మరలా నూతనమైన ఆశలతో నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టబోతున్నాం. నేనేమంటానంటే, మనము దేవుణ్ణి అడగకపోతే 2024ని ఎట్లయితే మనము ముగించామో 2025ని కూడా అలానే ముగిస్తాం. మన పరిస్థితులు మారకపోవడానికి కారణము దేవుడు కానే కాదు. ఎందుకనంటే, దేవునికి ఎప్పుడు పక్షపాతము లేనే లేదు. దేవుడు ఒకరికి ఫేవర్ చూపించి ఇంకొకరికి ఫేవర్ చూపించకుండా ఉండరు. ఆయన మనము ఒకే విధానంలో ఇద్దరు వ్యక్తులు అడిగినప్పుడు ఇద్దరికి ఒకే విధమైన సమాధానము ఇస్తారు. ఒకరికి గ్రేస్ చూపించి ఇంకొకరికి గ్రేస్ ఇవ్వను అని అనరు. అయితే మనము నేర్చుకోవలసిన పాఠము, మనము అనుసరించవలసిన విధానం ఏంటంటే, దేవునిని అడగాలి. ఈ విధవరాలు అడిగినట్లుగా ఒకే విషయాన్ని దేవుని దగ్గరికి మాటి మాటికి తీసుకొని వెళ్ళాలి. మనకుండే అడిక్షన్స్ కానీ, మనకుండే కుటుంబంలో ఉండే సమస్యలు కానీ, ఏ పరిస్థితి అయినా సరే మనము దేవుని ఎదుట ఆ ఒక్క విషయం కొరకే రోజు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మనము ఆ రిజల్ట్ని చూస్తాం. అయితే మనం చాలాసార్లు చేసే విషయం ఏంటంటే, ఇలాంటి 10 సమస్యలు పెట్టుకొని 10 సమస్యల కోసం ఒకసారి ప్రేయర్ చేసి ఇంక దేవుడి చిత్తమైతే జరుగుద్ది, లేకపోతే లేదు అనేసి వదిలేస్తాం. కానీ దేవుడు ఆశిస్తున్నది అది కానే కాదు. దేవుడు ఏమంటారంటే, నువ్వు పెట్టుకునే ఒక సమస్య, నీకున్న ఒక సమస్యను నా ఎదుట పెట్టు, రోజు దాన్ని పెట్టు, రోజు దానికోసమే అడుగు, నేను నీకు ఖచ్చితంగా జవాబు ఇస్తాను. ఈమె న్యాయం కోసమే అడిగింది, ఆయన రొట్టెల కోసమే అడిగారు. సో మన జీవితాల్లో మనము అడిగితే తప్పితే మన జీవితంలో ఏది జరగదు. సేవకు వచ్చాము, సేవలో అడుగు పెట్టేస్తాం కాబట్టి ఇంకా దేవుడే నడిపించేస్తాడు అని అనుకుంటాం. అదేం కుదరదు. నువ్వు అడగకపోతే ఇంకో 10 సంవత్సరాలు అయినా సరే ఇదే స్థితిలో ఉంటాము. ఇలానే ఉంటుంది పరిచయం. రెండోది, మనము అడిగే విషయంలో ఎంత సీరియస్గా లేదంటే అది ఎంత ప్రాముఖ్యమైన విషయం అనేది దేవుడు చూస్తాడు. దేవా నన్ను బిల్లి గ్రామంలాగా చేయదేవా అని నేను ఈరోజు అడిగిస్తే రేపు సరే స్టీఫెన్ బిల్లి గ్రామం అయిపోయిన అందో. కారణం ఏంటంటే, ఇఫ్ యూ వాంట్ టు గివ్ దట్ మచ్ ఇంపాక్ట్ ఆన్ ద వరల్డ్, హౌ మచ్ ప్రైజ్ యూ విల్ పే. నువ్వెంత వెలను చెల్లిస్తావు, నువ్వు ఆ విషయం కొరకు నువ్వెంత భారం కలిగి ఉన్నావు. మనం అందరం ప్రార్థనలు చేస్తాం. ఎలాంటి ప్రార్థనలు అంటే, ఖర్చు లేని ప్రార్థన. ఏమి ఖర్చు పెట్టాం, కన్నీరు ఖర్చు పెట్టము, ఒక పూట కడుపుని మార్చుకోము, ఒక పూట నిద్రను మార్చుకోము, ప్రార్థన చేస్తాం. అయ్యా మా దేశాన్ని రక్షించు, అయ్యా మా కుటుంబాలను బాగు చేయి. దట్ ప్రేయర్స్ విల్ నెవర్ బి ఆన్సర్డ్. దేవుడు అంత వెర్రోడేం కాదు.
మనం ప్రేర్ చేయగానే కొన్ని కోట్ల ఆత్మలను నిత్యత్వంలోనికి లాక్కెళ్ళిపోవడానికి మనం చేసే ఆ ప్రార్థన. సో నేనేమంటానంటే, మన ప్రార్థన దేవుణ్ణి కదిలించేదిగా ఉండాలనంటే ముందు అది మన హృదయాన్ని పొడవాలి. మనకి ఇప్పుడు నా స్నేహితులు లేదంటే నా తల్లి, నా బంధువు ఎవరైనా చాలా సీరియస్గా ఉన్నారు అని అంటే మనకు నిద్ర వస్తుందా? నిద్ర పోలేము. అరే ఏమవుతుందో, ఎట్లా ఉందో అని ఆ పరిస్థితి. మనం ఎక్కడున్న ఆలోచన మాత్రం ఇక్కడే ఉంటుంది. అది ప్రార్థనలో మనకు ఉండాలి. మనకుండే సమస్యలు, మన ఆత్మీయ జీవితంలో మనం ఎదగలేకపోవడము, మన బంధువుల రక్షణ, మన కుటుంబంలో ఉన్న పరిస్థితులు, ఇవేవి మారాలన్నా సరే వాటి విషయంలో మన ప్రార్థన అత్యంత తీవ్రమైనదిగా ఉండాలి. దేవుని ఎదుట చెప్పాలి, దేవా నాకు ఈ సమస్యను నువ్వు తొలగించడము ఎంత ఇంపార్టెంట్ అంటే, ఈ పూట నేను ఆకలిని చంపుకుంటాను, కానీ నాకు ఈ సమస్యని తొలగించు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, నేను 10 రోజులైనా ఆకలిని చంపుకొని నీ ఎదుట ఏడుస్తాను, నా సమస్యను నువ్వు తొలగించు అని మనము ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా జవాబిస్తారు. అయితే మనం అంత చేయలేం, అంత సీరియస్నెస్ మనకు ఉండదు. మనం ఏంటంటే దేవుని సన్నిధిలో అడిగాము, ఇంకా దేవుని ఇష్టం, దేవుడు చేస్తే చేశాడు, లేకపోతే ప్రతిదానికి దేవుని చిత్తమని అనేస్తాం. కానీ అది వాస్తవం కానే కాదు. దేవుడు తన చిత్తము అని ఎవరికి పెడతా వాళ్ళకి చెప్పరు. దేవుడు చిత్తము అని అనకుండా మనము చేయాల్సిన ప్రార్థన మనం చేయాలి. న్యాయంగా ఆయన సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, న్యాయంగా దేవుణ్ణి అడిగినప్పుడు, గంటల కొద్దీ మనం అడిగినప్పుడు, భారంతో మనం అడిగినప్పుడు, కన్నీటితో మనం అడిగినప్పుడు, ఉపవాసంతో మనం అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా జవాబునిస్తారు. మన అనారోగ్య సమస్యలు ఒకటి తొలగట్లేదని అంటే ఈజీగా మన పౌలు గారిని ముందెట్టి అనేస్తాం. పౌలు గారికి శరీరం, అది పౌలు గారికి, ఎవరికి? పరలోకానికి వెళ్ళి వచ్చిన వ్యక్తికి ఇంక నువ్వే దేవుడు అయిపోతావు అనే ఆ యొక్క ఉద్దేశంలో తనకి ఎక్కడ గర్వం వచ్చేస్తుందని దేవుడు ఆ ముళ్ళుని పెట్టారు. ఎవరికి? పౌలు గారికి పెట్టారు. ఎవరి నడికట్టు తీసుకెళ్తే బాగైపోతున్నారు, ఎవరి చేతులు ఉంచితే స్వస్థతలు జరుగుతాయి, అంత గొప్ప వ్యక్తికి దేవుడేమో ఒక ముళ్ళుని పెట్టి ఇది నీవు ఉంచుకో, లేకపోతే నీ గర్వం వచ్చేస్తాను. మన సమస్యలు తొలగట్లేదు అని అంటే, ఈ సమస్య నా జీవితంలో ఒక ముళ్ళు అని కాంప్రమైజ్ అయిపోయి వెళ్ళిపోతున్నాం. కానీ మనము పౌలులము కాదు, మనకి దేవుడు ముళ్ళు పెట్టాల్సినంత అవసరత లేదు. బికాస్ ఆఫ్ అవర్ ఫూలిష్నెస్, కేవలం మన మూర్ఖతను బట్టి మన జీవితంలో కొన్ని సమస్యలను మనము ఇయర్స్ టుగెదర్, సంవత్సరాల కొద్దీ దాన్ని మోస్తా ఉంటున్నాం. కానీ దాన్ని వదిలించుకోవాలన్న సీరియస్నెస్తో కొన్ని రోజులు పోతే పోతుంది, నేను దేవుని సన్నిధిలో కన్నీరు కాస్తాను. ఈ సమస్య పోవాలంతే, ఆ ఒక్క ఇది తప్పితే వేరే అంశం లేకుండా ఒక్కదాని కోసమే కన్నీరు ఖచ్చితంగా పోతుంది. కానీ మనం అట్లా చేయమే. తరువాత చాలాసార్లు ఏంటంటే మనం అడుగుతాము, అంశాన్ని ముందబెట్టి ప్రార్థన చేస్తాం తప్పితే అది అడిగే ముందు మన బ్రతుకులు ఎలా ఉన్నాయో మనము పరిశీలన చేసుకోం. దేవుడు మోషేతో చెప్తున్నారు, నువ్వు నా ప్రజల్ని విడిపించాలని. మోషే ఏమో విడిపించడానికి బయలుదేరిపోతాం. కానీ అదే 4వ అధ్యాయంలో 24వ వచనంలో, అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతన్ని ఎదుర్కొని అతన్ని చంపచూడగా. చాలా విచిత్రమైన సంఘటన. రక్షకుడిగా నేను నిన్ను పంపుతున్నాను, వెళ్ళు అని చెప్పిన దేవుడు ఆ రక్షకుడిని పట్టుకొని చంపడానికి దారిలో నిలబడ్డాడు. ఎందుకు? మోషే, నీ జీవితంలో ఒక అవిధేయత ఉంది, ఫస్ట్ యు డీల్ విత్ దట్. దానితో ముందు వ్యవహరించు. ఇతరులను రక్షించడానికి, ఇతరులను విమోచించడానికి వెళ్ళే ముందు నీ జీవితంలో ఉన్న అవిధేయతను నువ్వు మొదట నా ఎదుట సరిచేసుకో.
అది సరి చేసుకోకుండా నేను విమోచకునిగా నియమించలేదు. మనం ప్రార్థనలు చేస్తాము, ప్రార్థనలకి జవాబులు రావు. మనం ప్రార్థనలు చేస్తాము, సమస్యలేమి తొలగిపోవు. ఎందుకనంటే ముందు మన జీవితాల్లో ఉన్న అవిధేయత, మన జీవితాల్లో దేవునికి ఆయాసకరంగా ఉన్న విషయాలని మనము దేవుని సన్నిధిలో ఒప్పుకొని వాటితో ముందు మనం వ్యవహరించాం కాబట్టి మన ప్రార్థనలు అంగీకరించబడవు. నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టబోతున్నాము. ఎన్నో ఆశలు, ప్రణాళికలు. నూతన సంవత్సరంలోనైనా సరే నేను కొన్ని ఆశీర్వాదాలను చూడకపోతానని దేవుడు రెడీగా ఉన్నారు. ఎప్పుడు ఇద్దామని ఉన్నారు, కానీ ఎన్ని లోపాలు చూపించి వీడికి ఎన్ని బ్లెస్సింగ్స్ ఎగ్గొడదామనేసి దేవుడు లేరు. అన్ని ఇవ్వడానికి ఆయన రెడీగా ఉన్నారు. దేవుని స్వభావము, ఆయన చాలా కనికరం కలిగిన దేవుడు. దేవుడు అంటున్నారు, మీరు చెడ్డోళ్ళయ్యండి మీ పిల్లలకు మంచి బహుమానాలు ఏమో. మీరు చెడ్డవారని దేవుడు అంటున్నారు. అయినప్పటికీ మీరు మంచి బహుమానాలు మీ పిల్లలకి ఇవ్వాలనుకుంటున్నారు కదా, మరి నేను ఇవ్వనా అని అంటున్నారు. సో ఈ నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టబోతున్న మనము దేవుడు మన జీవితాల్లో ఆశీర్వాదాలు ఇవ్వాలని అనుకుంటున్నాడు. ప్రాస్పరిటీ గాస్పల్తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, నువ్వు చేయాల్సిన పని ఏమీ లేదు, దేవుడే అన్నీ చేసేస్తాడు. మీకు పెళ్ళిళ్ళు అయిపోతాయి, పిల్లలు పుడతారు, గొప్పలు అయిపోతారు, వినడానికి చాలా బాగుంటుంది, కానీ దేవి అక్కడ జరగవు. వినడానికి ఆదరణకరంగా ఉంటాయి కానీ జరగవు. కారణం ఏంటంటే, ముందు మనం చేయాల్సిన పని ఉంది. అది మనం చేసినప్పుడు దేవుని యొక్క దీవెన ఆటోమేటిక్గా ఫ్లో అవుతుంది. మన జీవితంలో ఉన్న అవిధేయతను, మనలో ఉన్న అవిధేయతను మనము ముందు తొలగించుకోకపోతే మన కుటుంబంలోనికి దీవెనలు రానే రావు. మనం చేసే ప్రార్థనలో మనం ఎంత తీవ్రతను కనపరిస్తే మనకు వచ్చే జవాబులో అంత వేగవంతము ఉంటుంది. ఈ ఫోన్ ఎక్కడ ఉంచి అదే వచ్చేస్తుందిలా ఇంటికని అంటే రాదు. ఇది ఒక జీవితకాలం నేను అక్కడ వెయిట్ చేసినా రాదు. ఇది అక్కడికి రావాలంటే సమ్ యాక్షన్ ఐ షుడ్ టేక్. కాబట్టి మనం నూతన సంవత్సరంలోనికి వెళ్ళబోతున్నాం కాబట్టి మనకుండే ఓల్డ్ ప్రాబ్లమ్స్తో న్యూ ఇయర్లోనికి వెళ్ళబోతున్నాం. కానీ ఆ న్యూ ఇయర్ని దాటే లోపు ఆ ఓల్డ్ ప్రాబ్లమ్స్ అన్నిటినీ సాల్వ్ చేసుకో. దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాను అంటున్నారు కాబట్టి నేను ఆ సహాయాన్ని పొందుకోవాలి. దేవా, నువ్వేం చేస్తావో తెలీదు, నాకు ఈ సమస్య పోవాలి. ఇది ఒకటే ప్రార్థన, ఇది పోవాలంతే. ఏం చేస్తావో నీ ఇష్టం అన్న అంటారు. చచ్చిపోతాను రాహేల్ అంటారు. ఆ పిల్లలు ఇవ్వకపోతే నేను చచ్చిపోతానని యాకోబు దగ్గర మొరపెడతారు. అన్న, అయ్యా నేను నిందను భరించలేకపోతున్నాను, నా పిల్లోని నువ్వు నీ చేతులకి అప్పగించేస్తున్నాను. ఆ తీవ్రత మనకు లేకపోతే మన మబ్బు జీవితాలు మబ్బుగానే కొనసాగుతాయి. ఎవ్వరు ఏమంటారు, ఇలాగెళ్ళి సెంచరీ కొడతాము, లేదంటే పరలోకానికి వెళ్ళిపోతాం తప్పితే మన జీవితాల్లో ఎటువంటి ఫలాలు ఉండవు. ఫలించాలని అంటే మనం ఖచ్చితంగా దేవుని సన్నిధిలో అంగలార్చాలి. ఆ తీవ్రతను మనము కనపరచాలి. ఒక వ్యక్తి కోసము, అంటే నేను ఈ మధ్య ఆలోచించను, నా జీవితంలో ఒక వ్యక్తి రక్షణ పొందడానికి నేను ఒక్కరోజు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయలేదు. ఒక వ్యక్తి, ఈవెన్ మా అక్క కోసం కూడా, అయ్యో నా తోడబుట్టిన, మా అక్క రక్షణ పొందలేదు, నా తోడబుట్టిన వ్యక్తి రక్షణ పొందలేదని ఆమె కొరకు ఒక దినాన్ని కేటాయించి ఉపవాసం ఉండి కన్నీరు కార్చలేదు. అంటే తన రక్షణ పొందాలని నాకు ఉంది, కానీ అది ఎంత చిన్నగా ఉందనంటే కనీసం ఒక రోజు నేను కేటాయించలేనంత చిన్నదిగా ఉంది. కాబట్టి ఏంటంటే మన ప్రార్థనలు అంత లిటిల్గా ఉంటే మనం ఆత్మల్ని రక్షించలేము. మనకుండే అడిక్షన్స్, ఒక్కొక్కరికి ఫోన్ అడిక్షన్, ఒకరికి యూట్యూబ్ అడిక్షన్, ఒకరికి ఇన్స్టాగ్రామ్ అడిక్షన్. ఈ అడిక్షన్స్ బయటికి రావాలన్నా సరే కన్నీరు కారిస్తే తప్పితే, ఉపవాసం ఉండి అయ్యా నువ్వు నన్ను ఈ బంధకం నుంచి విడిపించని మనం ప్రార్థన చేస్తే తప్పితే ఆ బంధకాల నుంచి మనం విడిపింపబడము అసంభవం. ఎన్ని మోటివేషనల్ స్పీచ్ విన్నా బయటికి రాలేం.
కాబట్టి ఇయర్ ఎండింగ్కి వచ్చాము, నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్నాము. మన కొరకు తన ప్రాణాన్ని పెట్టిన దేవుడు. నేను చాలా మందితో చెప్పే విషయం, నీకోసం యేసే ప్రాణమే ఇచ్చాడు, నువ్వు అడిగితే ఈ సమస్యను ఎందుకు తీయడని. తీస్తాడు, ఖచ్చితంగా తీస్తాడు. అయితే నువ్వు ఎట్లా అడగాలని అంటే ఆయన తీసేంతలాగా అడగాలి. వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడగండి మీకు ఇవ్వబడుతుంది. అంటే ఒక ఆయన ఇట్లా చెప్పారు. దాని ట్రూ మీనింగ్ ఏంటంటే, నువ్వు పొందుకునేంత దాకా అడుగు, తలుపు తీసేదాకా నువ్వు తట్టు, నీకు దొరికేదాకా వెతుకు. అది దాని ట్రూ మీనింగ్ అంట. అంతేగాని అడగగానే దేవుడు ఇస్తాడని కాదు. కాబట్టి ఇది దేవుని వాక్యం నుంచి మనము నూతన సంవత్సరంలోనికి ఈ ఆలోచనతో వెళ్దాం. ఎయిదర్ టు బీ డిఫీటెడ్ ఆర్ టు డిఫీట్ మై ప్రాబ్లమ్స్. చేయాల్సింది నాలో ఉంది. అయితే మనలో చాలామంది, ఇంక్లూడింగ్ మనందరిలో చాలామంది సోమరులమైనా. ఎంత సోమరులం అంటే ఈ ప్రాబ్లమ్స్తో నెట్టికెళ్ళిపోవడానికి ఇష్టపడుతున్నాం తప్పితే దేవుని సన్నిధిలో సమస్య అయినా పోవాలి, నేనైనా పోవాలి అన్నంతగా మనకి తీవ్రత రావట్లేదు. కాబట్టి నూతన సంవత్సరంలో అటువంటి ఒక తీర్మానంతో, ప్రభా కనీసం ఈ పట్టుదల అంటారు కదా, ఆ పట్టుదలని ఇవ్వ ప్రభా, ఈ సంవత్సరంలో నా సమస్యలు నేను తొలగించుకునేంతగా నీ ఎదుట పట్టుదలగా నేను ప్రార్థన చేస్తాను. అంతేగాని దేవుని చిత్తము, దేవుడు ఏదో చేస్తారులే అని అనుకుంటే దేవుడు ఏమీ చేయడు. మన జీవితాలు ఇలానే వాళ్ళు. దేవుడు ఈ మాటలను మన వినికిల్లో దీవించును గాక. ఒక్క మాట ప్రార్థన చేసుకున్నాము. మహాపరిశుద్ధుడును జీవము కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. దేవా, నువ్వెంత గొప్ప దేవుడు ప్రభా, ఎంత కనికరము కలిగిన దేవుడవు దేవా, ఎంత సహాయం చేయడానికి ఇష్టపడుతున్న దేవుడవు నైనా, మీకు స్తోత్రాలు. మీ ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని బట్టి దేవా, నీ యొక్క స్వభావాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. మా జీవితాలు ఎన్ని సంవత్సరాలు మీరు యాడ్ చేశారు ప్రభా. దేవా, మరి నూతన సంవత్సరంలో మీరు మమ్మల్ని ప్రవేశపెట్టబోతున్నారు. ఇంకొన్ని రోజుల్లో మేము నూతన సంవత్సరంలోనికి వెళ్ళబోతున్నాము. కానీ మా ఆత్మీయ జీవితాలు ఎటువంటి మార్పు లేదు. మాకున్న సమస్యల్లో దేవా ఎటువంటి మార్పు లేదు. అయ్యా, సహాయం చేయమని వేడుకుంటున్నాము. నూతన సంవత్సరంలో పట్టుదలగా మీ సన్నిధిలో ప్రార్థించి మా సమస్యలు తొలగించుకొని మా ఆత్మీయ జీవితంలో ఉన్నత శిఖరాలను ఎక్కి మీ ఎదుటి నుండి దేవా అనేక ఆశీర్వాదాలను పొందుకోవడానికి మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. నీ మాటలు మా అందరి హృదయాలలో దేవా మీరు ఫలింప చేయమని వేడుకుంటున్నాం. నీ కృపకు అప్పగించుకుంటూ యేసు నామమున ముందు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.